హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని జీవన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్ మరియు ఐసోలేషన్ వార్డులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్ఖా జైపాల్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసి పేద ప్రజలకు తక్కువ ఖర్చులతో నాణ్యత గల వైద్యం అందించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో జీవన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు అందించిన వైద్య సౌకర్యాలపై వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జీవన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ దుర్గారాణి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలకు సంబంధించిన నూతన టెక్నాలజీ గల ఎక్విప్మెంట్స్ తో ఎంతో అనుభవం గల వైద్య సిబ్బందితో అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయంతో వైద్యం అందించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్కి ఎంటర్ కాగానే మనస్ఫూర్తిగా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. మీకు అందరు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ అమ్మా. భవిష్యత్తులో ఇలాంటి ఇంకా మీరు ఏర్పాటు కావాలని. నాకు ఇంకా బాగా అట్మాస్ఫియర్ ఎట్లా అనిపించిందంటే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారనిపించింది. ఎందుకంటే మీ నర్సులు కానీ మీ డాక్టర్స్ కానీ చాలా హ్యాపీగా రిసీవ్ చేస్తున్నారు. పేషెంట్స్ని కూడా అలాగే రిసీవ్ చేసుకోండి, అలాగే పంపించండి. ఎందుకంటే మీరే అసలు ఆ బాధలో వచ్చినప్పుడు మీరు మీకు కనిపించే మీ ముఖ కవలికలే సగం రోగాన్ని ఇచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు అందరికీ మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ మా పెద్దలు జైపాల్ యాదవ్ గారు మొత్తం చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా మీరు కూడా ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మీరు అందిస్తున్న సేవలను ప్రభుత్వం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే సమాజంలో నిజంగానే మీలాంటి వాళ్ళ సేవలు తప్పకుండా గుర్తిస్తాం. ఏదైనా కూడా యుద్ధంతోనే మొదలైందంటే స్నేహం, మా సోదరుడు చెప్పింది వాస్తవమే. మరొక్కసారి మీకు అందరు కూడా అభినందిస్తూ ప్రభుత్వం నుండి ఏ చిన్న అవకాశం అవసరం ఉన్నా మేమందరం మీతో ఉంటాం. కానీ మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ ని మీరు మానవత దృక్పథంతో కూడా కొంత చూడాల్సి ఉంటుంది. దయచేసి ఆ విధంగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ అభినందనలు. ఓపెనింగ్ సందర్భంగా జైపాల్ యాదవ్ గారికి, గువ్వల బాలరాజు గారికి, గంగా మధుసూదన్ రెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము పిలవగానే అందరూ విచ్చేసి మా గౌరవాన్ని కాపాడి తర్వాత హాస్పిటల్కి వచ్చి మీరందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కోరుకున్నట్టుగా జీవన్ హాస్పిటల్ ఎప్పుడూ పేదల కోసం హాస్పిటల్ ఉంటుంది. ఎవరు కాల్ చేసినా అందరికీ ఆరోగ్యశ్రీలో సాధ్యమైనంత వరకు 90% ఉంటుంది. ఇక్కడ అన్ని రకాలైన వైద్యాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంకా ఐసీయూ కేర్, ఎమర్జెన్సీస్ అన్ని తీసుకుంటాము. ఇంకా అందరూ కోరిక మేరకు ఇంకా ప్రజలకి ఖచ్చితంగా సాయం చేసే ఉద్దేశంతోనే మేము హాస్పిటల్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేసిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మేము ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జీవన్ హాస్పిటల్ ప్రజలకు సేవను అందిస్తూ ఎక్స్పాన్షన్ అంటే ఐసీయూ క్రిటికల్ కేర్లో
ఉండేటటువంటి పేషెంట్స్కి ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం ఐసీయూని ఎక్స్టెండ్ చేసి అత్యాధునికంగా ఆధునీకరించి ఈరోజు అతిథులచే ప్రారంభోత్సవం జరుపుకున్నది. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. అయితే ఈ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ పేదలందరికీ కూడా చాలా తక్కువలో వైద్యం జరుగుతుంది. అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ తరపు నుంచి ఎంతో సహకారం అందుతుంది. అందుకని దాంట్లో భాగమే ఈ ఐసీయూ ఎక్స్పాన్షన్. క్యాజువాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, డిశ్చార్జ్ వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కార్పొరేట్తో సమానమైనటువంటి వైద్యాన్ని పొందుతున్నారు. అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా, అంటే డిఫికల్ట్ సర్జరీస్ కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ఐసీయూ ఆధునీకరించినటువంటి ఐసీయూ అనేటటువంటిది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా కూడా డిఫికల్ట్ కేసెస్ పేద ప్రజలకి మేము తీసుకొని చేయగలుగుతామన్న నమ్మకం మాకు కుదిరింది. అండ్ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ, మేనేజ్మెంట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.